ఓట్ల లెక్కింపు ఏదైతే ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 ఎమ్మెల్సీకి సంబంధించి ఎలక్షన్ జరిగిన నేపథ్యంలో ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో కూటమి ప్రభుత్వం నుంచి అభ్యర్థులు, ఆ తర్వాత టీచర్స్ ఎమ్మెల్సీ పీడిఎఫ్ సంబంధించి అభ్యర్థి ఉన్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ఏదైతే ఎలక్షన్ ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందో 50% పైన ఏదైతే చల్లని ఓట్లను తీసేసి 50% పైన ఎవరైతే ఓట్లు సాధిస్తారో వాళ్ళు విజేతగా కూడా నిలిచే పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 3 ఎమ్మెల్సీకి సంబంధించి ఉత్తరాంధ్రలో పట్టభద్రులు సంబంధించి కూడా ఏదైతే ఈస్ట్ గోదావరికి సంబంధించి పట్టభద్రులు ఎమ్మెల్సీ, గుంటూరు కృష్ణాకు సంబంధించి పట్టభద్రులు ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్రకు సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ కూడా ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అయితే గుంటూరు కృష్ణాకు సంబంధించి కూడా ముఖ్యంగా కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, పీడిఎఫ్ బలపరిచిన అభ్యర్థి లక్ష్మణరావు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా 25 మంది అభ్యర్థులు ఈ నెల 27 జరిగిన ఎలక్షన్ కి సంబంధించి నేపథ్యంలో ఈ రోజు 25 మంది ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య ఈ పోటీ జరగబోతుంది. ఏదైతే గుంటూరు కృష్ణాకు సంబంధించి 3,47,116 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఓటులు నమోదు చేసుకోగా ఇందులో 69.16% ఓట్లు పోలైన సందర్భం అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలో 2,41,502 మంది ఓటర్లు ఈ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టోటల్ గా ఈ ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భంలో 69.12% పోలైన సందర్భమైంది. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు కూడా ఏదైతే ఎమ్మెల్సీ లక్ష్మణరావు పీడిఎఫ్ అభ్యర్థి కావచ్చు, కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, ఇప్పటికే కౌంటింగ్ సెంటర్ కి చేరుకొని ఇద్దరు కూడా కరచాలనం చేసుకోవడం జరిగింది. ఎవరు గెలిచినా 50% పైన ఓటింగ్ సాధించిన వాళ్ళే ఈ ఎలక్షన్ లో విజయం సాధిస్తారు. మరికొద్ది అయితే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ఫలితాలు గట్టిగా రేపటి లోపు ఫలితాలు సాధించాలంటే విజయం సాధించాలంటే 50% పైన మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికైతే 50% పైన వస్తుందో వాళ్ళ అభ్యర్థి విజయం సాధించినట్టు కూడా తెలుస్తుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు విజయం సాధించలేకపోతే రెండో ప్రాధాన్యత ఓటు లెక్కించాల్సి ఉంది. రెండో ప్రాధాన్యత ఓటు కూడా ఫలితం తేలకపోతే ఎలిమినేషన్ రౌండ్ అని ఉంటుంది. 25 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ కూటమి అభ్యర్థి గెలుస్తారా లేదా పీడిఎఫ్ అభ్యర్థి గెలుస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ఫలితం అయితే మొదటి ప్రాధాన్యతతో తేలే ఫలితం అయితే ఈ రోజు సాయంత్రం అర్ధరాత్రి లోపు వచ్చే అవకాశం ఉంది. అయితే రెండో ప్రాధాన్యత ఓటుని కూడా లెక్కించే పరిస్థితి అయితే రేపటికి ఎన్నికల ఫలితం అయితే రానున్న పరిస్థితి అయితే ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు. తెలుగు రాష్ట్రాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పోలీసుల పటిష్ట బందోబస్తు ఏర్పాటు